అందరికీ నమస్కారం అమ్మా. మనం విశ్వకర్మ గురించి అయితే మనం చెప్పుకున్నాం. మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన విశ్వకర్మ గురించి అయితే చెప్తున్నాము. ఇందులో చాలా వరకు అయితే యూట్యూబ్ మిగతా వాటి ద్వారా కానీ మనకు సమాచారం అయితే తెలిసే ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, ఎవరెవరికి వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది, ఎలా ట్రైనింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు వస్తారు, మనకు అప్లై చేసిన వెంటనే ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా, లేకపోతే లోన్ ఇస్తారా, ఎంత ఇస్తారో, దానికి వడ్డీ ఎంత, ఎక్కడ, ఏం కథ అన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో షార్ట్ కాబట్టి తక్కువ రావచ్చు. ఒకవేళ అలా వచ్చినట్టయితే కింద లింక్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే ఈ వీడియో ఫుల్ వీడియో మీరు చూసి మిగతా సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీంట్లో 18 రకాల స్కీముల కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే కుల వృత్తులు, అంటే వాళ్ళ పెద్దవాళ్ళ కాలం నుంచి చేసుకున్న వృత్తులు కావచ్చు, మీరు కొద్ది కాలం నుంచి స్టార్ట్ చేసి అదే వర్క్లో కంటిన్యూ అవుతున్నా చేసుకోవచ్చు, లేదు మేము కొత్తగా నేర్చుకొని యూజ్ చేసుకుంటామనే వాళ్ళకైనా కూడా చేసుకోవచ్చు. ఇందులో మీకు మిషన్ అనేది కొత్తగా అయితే నేర్పించరు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకే ఇదైతే యూజ్ అవుతుంది. వాళ్ళకు కొంచెం ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు విశ్వకర్మకి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఇప్పుడు మనం చెప్తాం. ఫ్రెండ్స్, విశ్వకర్మకి మీకు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి కానీ, లేదా కామన్ మ్యాన్ సెంటర్కి కానీ, లేదా మీ సేవా సర్వీస్ సెంటర్లో కూడా వెళ్ళొచ్చు ఒకవేళ చేస్తుంటే. లేదు మా సచివాలయాల్లో కూడా చేస్తారంటే అక్కడైనా కూడా మీరు అప్లై చేయించుకోవచ్చు. కావాల్సినవి వచ్చేసి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీరు ఒక చదువుకోండి మార్కుల లిస్టు, అలాగే మీ ఫోన్పే ఉంటుంది కదా, అవి కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీ ఫోన్పే ఐడి అనేది కూడా ఎంటర్ చేసినట్లయితే మీకు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టైఫండ్ అనేది నేరుగా మీ అకౌంట్కి అనేది చేరుతుంది. అలాగే మీ ఛార్జెస్ కూడా వాళ్ళైతే పే చేస్తారు. అవన్నీ కూడా మీరు స్కీమ్కి ఇప్పుడు కాబట్టి మీరు వాళ్ళు అప్లై చేసిన దానికి ఒక్కొక్క ఏరియాలో అమౌంట్ అనేది తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ ఏరియాని బట్టి వాళ్ళైతే అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఆ అమౌంట్ పే చేసినట్టయితే మీకు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళు ఓకే చేసి ఒక అప్లికేషన్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది, ఒక పేపర్ లాగా. ఇంకొకటి మీకు అయిపోయినట్టు మీ ఫోన్ అనేది ఒక మెసేజ్ అనేది వస్తుంది, ఎక్కడితో అక్కడ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత దీని ప్రాసెస్ ఏంటంటే 3 లెవెల్స్ ఉంటాయి. ముగ్గురు మీరు అదే వృత్తి చేస్తున్నారా లేక లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి పైకి అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, పైకి అనేది ఫార్వర్డ్ చేసినారు. మీకు ఫార్వర్డ్ చేసిన తర్వాత కాల్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేసినారు అనుకుందాం. 3 లెవెల్స్ అయిపోయినాయి, పైకి ఫార్వర్డ్ అయింది. ఫార్వర్డ్ అయిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకొని ఆ అప్లికేషన్ ని ఫర్దర్ గా చెక్ చేయడం అనేది జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత ఇంతమంది మెంబర్స్, ఇంతమంది రావాలి అనేది వాళ్ళ కౌంట్ అయితే తీసుకొని మీకు కాల్ చేసి మీకు పలానా బ్యాచ్ పలానా టైం రావాలి అని అడుగుతారు. ఇందులో ఒక పాయింట్ అయితే ఉంది, ఇది 15 రోజుల ట్రైనింగ్ ఒకటి ఉంది, 5 రోజుల ట్రైనింగ్ ఒకటి ఉంది. 15 రోజుల ట్రైనింగ్ వచ్చేసి అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనమాట. 5 రోజుల ట్రైనింగ్ వచ్చేసి నార్మల్ గానే ఉంటుంది. 5 రోజులు మీరు పోయినట్లంటే 5 రోజులు అంటే 7 రోజులు పోవాల్సి ఉంటుంది. అది 15 రోజులు అంటే 17 రోజులు పోవాల్సి ఉంటుంది. ఒకటి రిజిస్ట్రేషన్ రోజు ప్రాసెస్ ఉంటుంది. తర్వాత వాళ్ళు అది 0 అకౌంట్ కింద తీసుకుంటారు కాబట్టి మీకు ఒక 7 days అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకపోతే నెక్స్ట్ ఏంటంటే 5 రోజులు పోయిన దానికి మీకు ₹1,00,000 అనేది లోన్ కింద ఇస్తారు. ఇది కూడా 5% వడ్డీతో ఇస్తారు. ఇంకా దీంట్లో సబ్సిడీ కూడా ఉంటుంది క్యాస్ట్ వైజ్ గా. తర్వాత 15 రోజులు వెళ్లే వాళ్ళకి ₹2,00,000 సబ్సిడీ అనేది ఇస్తుంది. అలాగే వాళ్ళకు కూడా 5% ఇంట్రెస్ట్ రేటింగ్ తో లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు కట్టి మళ్ళీ తీసుకోవాలన్నా కూడా మీకు డబల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా కూడా. ఇప్పుడు ఇది ఓకే సరే. ఇప్పుడు ఈ 15 రోజులకి దానికి మీకు ఛార్జీలకి ప్లస్ మీకు వాళ్ళ డబ్బు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఛార్జీలకి అనేసి. ఒకవేళ మీకు అక్కడ కానీ హాస్టల్ ఫెసిలిటీ అలాంటివి కానీ ఉన్నట్లయితే మీకు అక్కడే పెట్టి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అక్కడి నుంచి పంపించడం కూడా జరుగుతుంది. ఇక్కడ అయిపోయింది కదా, తర్వాత మీకు ఈ ట్రైనింగ్ అనేది 5 రోజులు పూర్తి అయిపోయింది, లేదంటే 1 వారం రోజులు పూర్తి అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు ఓచర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓచర్ అంటే ఒక ₹15,000 ఓచర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చేతికి ఎవరు ఫ్రెండ్స్ ఓచర్ అనేది ఇస్తారు. ఆ ఓచర్ కూడా వాళ్ళు సర్టైన్ కొన్ని కంపెనీస్ కానీ లేదంటే కొన్ని అంగడిలో కానీ మాట్లాడుకొని ఉంటారు. మీరు ఈ ఓచర్ తీసుకెళ్లి ఆ అంగడి కానీ లేదంటే ఆ కంపెనీ దగ్గర కానీ వెళ్ళినట్లయితే మీకు ఈ ₹15,000 సంబంధించి అంటే కుట్టు మిషన్లు కుట్టుకునే వాళ్ళకైతే మిషన్ లేదా దాని యాక్సెసరీస్, ఒకవేళ టైలరింగ్ కాకుండా ఇంక వేరే వాళ్ళు ఉంటే దాని యాక్సెసరీస్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ₹15,000 చేసేటి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాంతో టైలరింగ్ అయితే 15,000 అంటే ఏముండదు, ఖచ్చితంగా మిషన్ అనేది ఇస్తారనే నమ్మకంతో వెళ్ళొచ్చు. ఈ ట్రైనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ లో మీరు ఇలా విధంగా ట్రైనింగ్ తీసుకున్నట్టు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీ కుటీర పరిశ్రమలు డెవలప్మెంట్ అయ్యి మీ ఫ్యామిలీని మీరు పోషించుకునే శక్తి వస్తుంది. దాని వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందడం వల్ల ఆదాయం పెరుగుతుంది.
ఇలా వాళ్ళు బేస్ చేసుకోవడం వల్ల మీకు ఈ స్కీమ్ అనేది యూజ్ చేసి అందరూ డెవలప్మెంట్ అవ్వాలనేది ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా అయితే అభివృద్ధి అవుతారు. అలాగే మీరు కష్టంగా పనిచేసే వాటిని కూడా సులభతరంగా మీకు నేర్పించడం జరుగుతుంది. దాని ద్వారా ఈజీ ట్రిక్స్ కాబట్టి మీకు కొంచెం యూజ్ఫుల్ గా అయ్యి మీరు కొంచెం ఆల్రెడీ మిషన్ లో ఉన్న వాళ్ళైతే కొంచెం ట్రిక్స్ నేర్చుకోవడం వల్ల యూజ్ఫుల్ అవుతుంది. ఆల్రెడీ ఇంకో వర్క్ లో ఉన్న వాళ్ళకు కూడా కొన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఇస్తారు కాబట్టి వాటి ద్వారా కొంచెం ఈజీ ప్రాసెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీకైతే ప్రాసెస్ జరుగుతుంది. ఇలాంటి వీడియోలను మీరు ఇంకా కావాలి అనుకున్నట్లయితే కామెంట్ లో తెలియజేయండి, మనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చినట్లయితే లైక్ కానీ షేర్ కానీ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే, ఎందుకంటే లైక్లు ఇస్తేనే మన సపోర్ట్ ఉందని మనం మరీ ఎక్కువ వీడియోలు చేయడానికి ఉంటుంది. ఇప్పుడు నేను ఎటువంటి ఎడిటింగ్ ఇవన్నీ వాడటం లేదు, ఎందుకంటే సింపుల్ గా వీడియో పెట్టేస్తే మన వాళ్ళందరికీ తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను.